నిన్నటి రోజు లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కషన్ సందర్భంగా సభ పునఃప్రారంభమైనప్పుడు క్వశ్చన్ అవర్ను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కి విరుద్ధంగా క్వశ్చన్ అవర్ను జరిపించాలని అడిగి లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నాపై కొన్ని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. షార్ట్ డిస్కషన్ కొరకు ప్లీజ్ జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఇరు పక్షాల సభ్యులు పెంపొందే గౌరవం, సభ గౌరవం పెంపొందే విధంగా ఇరు పక్షాలు నడుచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ప్లీజ్ ప్లీజ్ సార్, దాని మీద వద్దండి సార్, ఇంకొద్దండి. I am announced to the House, I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly on 26th February 2026 and signed by me. The Andhra Pradesh Assigned Lands Provision of Transfers Amendment Bill 2026, LA Bill number 10 of 2026. Second, the Andhra Pradesh Grama Sachivalayams and Ward Sachivalayams, Gram Sachivalayams Amendment Bill 2026, LA Bill number 11 of 2026. The above bills are before the House. Sorry, ఇంకా దాన్ని మీరు ఇంకా చేయాలి, చేయని ఇంకా మీరు ఇన్సల్ట్ చేయాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. పేపర్స్ ఇంక్లూడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ అండ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్. నౌ క్వశ్చన్ వాయిదా తీర్మానం. తిరుపతి లడ్డు ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు ఆర్ రమేష్ యాదవ్, శ్రీ కేజీఆర్ భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. Now, question hour. Question number 14414, నాదెండ్ల మనోహర్ గారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాధానం సభ ముందు ఉంచుతున్నా. అధ్యక్ష, పంచాయతీరాజ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన చేపట్టే కార్యక్రమం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి సందర్భంలో కూడా పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు అందే విధంగా ఈ కార్యక్రమం రూపొందించారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలు అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయనగరం మండలంలో 12,65,00,000 ఖర్చుతో మొత్తం 2,793 పనులు చేపట్టడమైంది. అధ్యక్ష, రెండో ప్రశ్న సమాధానం. మొత్తం 9,491 మంది ఉపాధి శ్రామికులకు 3,88,000 వ్యక్తిగత దినాల వేతన ఉపాధిని కల్పించడమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026 అంటే ఈ రోజు వరకు 8,96,00,000 రూపాయల మొత్తాన్ని వెచ్చించడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రతి ఒక్కరిని ఒక జవాబుదారితనంతో పనిచేయడానికి కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన సంస్కరణలో భాగంగా మంత్రి గారు చెప్పారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ పక్కన చిలిచడం ఏంటి సార్? వాళ్ళు మీ పక్కన చిలిచడం ఏంటి సార్? అట్లా చేరికి గౌరవించినట్టు, అది వాళ్ళు చేరికి గౌరవించినట్ట, మీరు ఎల్ఏ మినిస్టర్ గారి గురించి అన్నారు. మీరు ఎల్ఏ మినిస్టర్ గారి గురించి అన్నారు, వాళ్ళు చేరికి గౌరవించినట్టు, వాళ్ళు మీరు పక్కన చేరికి గౌరవించినట్టు వాళ్ళు. అధ్యక్ష, ప్లీజ్ కూర్చోండి.
ఆంధ్రప్రదేశ్ సామాజిక కమిటీ జనరల్ కార్యక్రమం మరియు విచిత్రమైనటువంటి ప్రతిపక్షం అధ్యక్ష, విచిత్రమైనటువంటి ప్రతిపక్షం. మేము లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటే సరుకు లేక 5 సంవత్సరాలు వీళ్ళు తిరుపతి తిరుమల పవిత్రతను ఏ విధంగా దెబ్బతీశారు, మొత్తం బండారం అంతా బయటకు వస్తుందని చెప్పి భయపడి శాసన మండలిలో చర్చకి రాకుండా అడ్డుపడుతున్నటువంటి విధానం యావత్ సమాజం చూస్తుంది అధ్యక్ష. మేము సిద్ధంగా ఉన్నాము. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు మీరు ఎన్ని రోజులు చర్చించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము.